హాయ్ అండి. ఈరోజు 'బ్రహ్మముడి' సీరియల్ అయితే స్వీట్ అండ్ సాల్టీగా ఉంది. కథలోకెళ్తే కావ్య చాలా టెన్షన్‌గా తిరుగుతూ ఉంటుంది. రామ్ కావ్య దగ్గరికొచ్చి, "ఏంటి అపర్ణ గారు, అప్పు టెన్షన్ తీరిపోయింది కదా! ఇంకా ఏం ఆలోచిస్తున్నారు మీరు?" అంటే, "అప్పు టెన్షన్ గురించి కాదండి. అత్తయ్య గారి టెన్షన్ గురించి ఆలోచిస్తున్నాను." అంటే, "మా అమ్మ ఏమైందండి?" "మీ అమ్మగారికి ఒక గతం ఉందండి. ఆ గతం తాలూకా బాధ ఆవిడని చాలా ఇబ్బంది పెడుతుంది" అనగానే, "మా అమ్మకి గతం ఉందా? గతమే కాదు, గతంలో ఒక కూతురు కూడా ఉంది. మరిప్పుడు ఇక్కడెందుకు లేదు?" అంటే కావ్య జరిగిందంతా రామ్‌కి చెప్తుంది. అంటే నాకు తెలియకుండానే రేవతి గారిని అక్క అని వరుసపెట్టి పిలిచేశానన్నమాట. సర్లేండి, ఇప్పుడేం చేద్దామని మీ ఆలోచన అని అనగానే, అత్తయ్య గారిని, రేవతి గారిని కలపాలండి. ఓహ్! ఇంతేనా? ఏముంది, రేపొద్దున్న స్వప్న కూతురు బర్త్‌డే ఫంక్షన్ ఉంది కదా! దానికి ఫోన్ చేసి పిలవండి. వస్తారు. మాట్లాడి కలిపేద్దాం అంటారు. నేను పిలుస్తుంటే రేవతి గారు రావట్లేదండి. అందుకే ఆలోచిస్తున్నాను ఏం చేయాలి అని. అయితే నేనొక ప్లాన్ చెప్తాను. దాని ప్రకారం ఫాలో అయిపోదాం అని రామ్ అంటాడు. ఒక పక్కన రుద్రాని, రాహుల్ జగదీష్‌ని ఫాలో అవుతూ రేవతి ఇంటికి వెళ్తారు. రేవతి చాలా సంతోషంగా ఉంటుంది. జగదీష్ రాగానే తనకి జరిగిందంతా చెప్పి చాలా ఆనందపడుతూ ఉంటుంది. జగదీష్, నిన్నింత ఆనందంగా చూసి ఎన్ని సంవత్సరాలయ్యిందో అనగానే రుద్రాని వాళ్ళ ఇంటికి వస్తుంది. ఒక పక్కన అపర్ణ ఇంటికి రాగానే రామ్, కావ్య వాళ్ళు అనుకున్నట్టు ప్లాన్ స్టార్ట్ చేస్తారు. "ఏవైంది మీ ఇద్దరికి? అలా ఎందుకు దెబ్బలాడుకుంటున్నారు?" అంటే కావ్య, "అది కాదు అత్తయ్య, మొన్న స్వప్నక్కని నన్ను కాపాడారే, ఆవిడని ఫోన్ చేసి పిలుద్దామని అంటుంటే రామ్ గారు వద్దు అంటున్నారు. మీరన్నా చెప్పండి, ఆవిడని పిలిస్తే బాగుంటుంది కదా" అనగానే, "అవును, రేపు అంత సంతోషంగా మనం అందరం సంబరాలు చేసుకుంటున్నాం అంటే కారణం ఆవిడే. బయట ఆవిడ ఎలా అవుతుంది? మన ఫ్యామిలీ మెంబర్ అయిపోతుంది. పిలాల్సింది కావ్య" అనగానే, "నేను పిలుస్తుంటే ఆవిడే రాను అంటున్నారు. ఆగు, నేను ఫోన్ చేసి పిలుస్తాను. ఇంతకీ ఆవిడ పేరేంటి?" అనగానే, ఆవిడ పేరు రేవతి అత్తయ్య" అనగానే అపర్ణ ఒక్కసారి ఆలోచనలోకెళ్తుంది. "ఏమైంది అత్తయ్య అలా ఆగిపోయారు?" "ఆహా! ఏం లేదు, కాల్ చేయిస్తాను." రుద్రాని, రాహుల్ రేవతి ఇంటి దగ్గర ఉంటారు. రేవతి ఏం చేస్తుందని చూస్తూ ఉండగా జగదీష్, "రేవతి, కళావతి గారు కాల్ చేస్తున్నారు." "కళావతి గారు కాదండి, కావ్య." అది వినగానే రాహుల్, రుద్రాని షాక్ అవుతారు. "స్పీకర్ ఆన్ చేయండి, మాట్లాడతాను" అనగానే, "కావ్య చెప్పు." "కావ్య కాదమ్మా, కావ్య వాళ్ళ అత్తగారిని." ఆ మాట వినగానే రేవతికి ఆశ్చర్యం, ఆనందం అన్నీ ఆ ఫేస్‌లో కనిపిస్తాయి. రుద్రాని, రాహుల్‌కి షాక్ అవుతారు. అసల ఏం జరుగుతుందో కూడా వాళ్ళకి అర్థం కాదు. "హలో! రేవతి గారు ఉన్నారా?" అనగానే, "ఆ! చెప్పండి అమ్మా" అంటుంది. ఒక్కసారిగా మళ్ళీ, "సారీ చెప్పండి." "సారీ ఎందుకమ్మా? మేమే నీకు థాంక్స్ చెప్పాలి. రేపు మా ఇంట్లో సంతోషాలు పండగ జరుగుతుంది. దానికి కారణం నువ్వు. మా కుటుంబ సభ్యులందరూ నీకు థాంక్స్ చెప్పాలి అనుకుంటున్నాం. రేపు మర్చిపోకుండా మా స్వప్న కూతురు బర్త్‌డేకి రండి" అనగానే, "అది" అంటుంటే కావ్య ఫోన్ తీసుకొని, "అత్తయ్య, మీరు ఇంతలా చెప్పిన తర్వాత కూడా రాకపోతే ఏం బావుంటుంది? ఆవిడ ఖచ్చితంగా వస్తుంది." "ఏంటి రేవతి గారు, రేపు మీరు వస్తున్నట్టే గదా!" "అది కాదు, ఇంకేం చెప్పకండి. మీరొస్తున్నారు అంతే. బాయ్." రుద్రానికి టెన్షన్ మొదలవుతుంది. రేవతి ఆలోచిస్తూ ఉంటుంది. జగదీష్, "ఏంటి ఆలోచిస్తున్నావు? రేపు అక్కడికి వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తున్నావా?" "అవునండి. మనసేమో వెళ్ళమని చెప్తుంది. బుద్ధేమో వద్దని చెప్తుంది. నాకేం చెయ్యాలో అర్థం కావట్లేదు." రేవతి, "అదృష్టం అన్నది ఒక్కసారే తలుపు తడుతుంది. దురదృష్టం కాదు మాటి మాటికి తలుపు కొట్టడానికి. అయినా నువ్వు ఆ ఇంటి నుంచి వచ్చేటప్పుడు ఏమన్నావు? నువ్వు పిలిచే వరకు నేను ఇంటికి రాను అన్నావు. ఇప్పుడు ఆవిడే పిలిచింది. వెళ్ళు రేవతి." అక్కడి నుంచి పెద్ద కన్‌ఫ్యూజన్‌తోనే రుద్రాని, రాహుల్ బయలుదేరతారు. "మమ్మీ, ఏం జరుగుతుంది? ఆ కావ్య అన్నీ తెలిసి వీళ్ళిద్దరిని కలపడానికి ప్లాన్ చేస్తుందా ఏంటి? ఏమోరా, నాకు ఏం అర్థం కావట్లేదు. ఒకవేళ రేవతి వచ్చిందంటే ఆస్తిలో మనకొచ్చే వాటాకి పల్లీలు కూడా కొనుక్కోలేం. ఆపరా, నేనేమో ఇంట్లో ఉన్న వాళ్ళని బయటికి గెంటేయడానికి ప్లాన్ చేస్తుంటే, బయటికి వెళ్ళిన వాళ్ళని ఇంట్లోకి తీసుకురావడానికి కావ్య ప్లాన్ చేస్తుంది. అయినా నేనెందుకు జరగనిస్తాను? నువ్వు ముందు కారు స్పీడ్‌గా పోనీ" అని వాళ్ళు ఇంటికి బయలుదేరుతారు. కావ్య, రామ్ మాట్లాడుకుంటూ, "నాకెందుకో టెన్షన్‌గా ఉందండి. రేపు రేవతి గారు వచ్చిన తర్వాత ఏం జరుగుతుందా అని భయమేస్తుంది" అంటూ మాట్లాడుతూ వెళ్తుండగా ఎపిసోడ్ అయిపోతుంది. చూద్దాం
రేపు రేవతి గారిని అపర్ణ గారు దగ్గరికి తీసుకుంటారా, మరింత దూరం పెడతారా? మరిన్ని సీరియల్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.